కాళేశ్వరం ప్రాజెక్టు 1వ లింకు ద్వారా గోదావరి జలాల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎగువనున్న కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గత రాత్రి వరకు ప్రాజెక్టు 9వ గేటు తెరిచి దిగువకు 4750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్ఎండికి నీరు విడుదల చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.508 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి కడెంతో పాటు ఇతర మార్గాల ద్వారా 27,176 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 1వ లింక్లోని 2 సొరంగ మార్గాల ద్వారా 12.600 క్యూసెక్ల నీటిని నంది రిజర్వాయర్కు తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం నంది పంప్ హౌస్లోని 4 మోటార్ల సహాయంతో ఈ నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుండి మరో 2 సొరంగ మార్గాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్కు, అక్కడి నుండి మిడ్ మానేరు జలాశయానికి గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఈ నీటి తరలింపు ప్రక్రియకు రేపటితో నెల రోజులు పూర్తి కానుంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. రాజరాజేశ్వర జలాశయం నుండి ఎల్ఎండికి నీటి విడుదల కొనసాగుతోంది. రాజరాజేశ్వర జలాశయం నుండి 5 గేట్ల ద్వారా 14,600 క్యూసెక్ల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. మిడ్ మానేరు పూర్తి స్థాయి సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.84 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి గాయత్రి పంప్ హౌస్ నుండి 9,450 క్యూసెక్ల నీరు వస్తూ ఉండగా ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి ఎల్ఎండికి 1.4600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే మిషన్ భగీరథకు 110 క్యూసెక్ల నీటిని వదులుతున్నట్టు ప్రకటించారు.